ఈరోజు నేషనల్ మజూద్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి జన్మదిన వేడుకలకు ఘనంగా నిర్వహించిన విశాఖ జిల్లా కమిటీ నేడు కార్మికుల ఆశాజ్యోతి ప్రియతమ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులైన శ్రీ వై శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా విశాఖ జిల్లా నందుగల అన్ని డిపోల నుండి భారీగా తరలివచ్చిన సిబ్బందితో విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారి జన్మదిన సందర్భంగా రామ్మోహన్ భవన్ నందు పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి మిఠాయిలు పంచి పులిహోర కార్యక్రమం ప్రేమ సమాజంలో పిల్లలందరికీ పంచడం జరిగింది. నా పేరు ఎంవీఆర్ మూర్తి, మాజీ జోనల్ కార్యదర్శి. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి వై శ్రీనివాసరావు గారి బర్త్డే సందర్భంగా మరి ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజాము ఫస్ట్ నుంచి కూడా విశాఖపట్నం జిల్లాలో అన్ని డిపోల వద్ద కూడా భారీ ఎత్తున జన్మదిన కార్యక్రమాలు, అదే జిల్లా వ్యాప్తంగా కూడా మదిలిపాలెం రామ్మోహన్ భవన్ నందు కూడా చాలా పెద్ద ఎత్తున మరి శుభాకాంక్షల కార్యక్రమం, జన్మదిన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. మరి పేదలకి అక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు మరి మన ప్రేమ సమాజంలో మరి మన పిల్లలందరికీ కూడా ఈరోజు ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ మరి మా ప్రీతమ ప్రధాన కార్యదర్శి గారు ఈవేళ విశాఖపట్నంలో ప్రతి సంవత్సరం ఉండేవారు. మరి ఈ సంవత్సరం అందుబాటులో లేనప్పటికీ కూడా మరి వాళ్ళ తనయుడు, వాళ్ళ ముద్దుల కుమారుడు ఆధ్వర్యంలో మరి ఈవేళ మంచి మంచి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఆయన చేసినటువంటి సేవకి మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ పెద్ద ఎత్తున మరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు, మహిళలు అయితే చాలా పెద్ద ఎత్తున హాజరవడం జరిగింది. మరి ఆయన ఎక్కడున్నా సరే నిండు నూరేళ్ళు కుటుంబంతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని, ఈ కార్మికులకి ఇప్పుడు కూడా ఎల్లవేళలా ఆయన సేవలు నిరంతరం కొనసాగించాలని, మంచి పేరు ప్రఖ్యాతులతో అతను ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కూడా యావత్ కార్మిక లోకం అంతా కూడా ఈవేళ చాలా జన్మదిన కార్యక్రమాలు జరుపుకుంటుంది. అదేవిధంగా ఇక్కడే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 128 డిపోల వద్ద కూడా ఈవేళ మంచిగా సెలబ్రేషన్ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మరి చిత్తూరు సైడ్ మదనపల్లి ఆ ప్రాంతంలో అయితే ఈవేళ మెడికల్ క్యాంపులు, మరి రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలా శుభపరిణామం. అటువంటి నాయకుడికి ఈ విధంగా చేసుకోవడం అనేది ఇక్కడ ఉన్నటువంటి కార్మిక లోకమంతా చాలా హ్యాపీగా సంతోషంగా మరి ఫీల్ అవుతూ మరి ఈరోజు ఈ ప్రేమ సమాజంలో ఈ పిల్లల మధ్యలో మరి ఆయనకి మరొక్కసారి వీళ్ళందరి తరపు నుంచి కూడా మరి మరి ఈరోజు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి మద్దిలపాలెం డిపోలో భారీ సంఖ్యలో మరి 5 డిపోల నుంచి సిటీ డిపోలు, అన్ని డిపోల నుంచి మరి మహిళా కార్యకర్తలు, మరి అలాగే మరి అందరూ కూడా కార్యకర్తలు సమూహంగా వచ్చేసి మరి ఉదయం కేక్ కటింగ్ చేసి మరి ఆయనకైతే ఘనంగా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో మరి ఆర్టీసీ వర్కర్కి ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఏ విధమైన కేసులు లేకుండా ఉండాలని ఆయన ఏదైతే ఆశయం ఉందో మరి దానికి ఆశయంగా అనుగుణంగా ఆయన అహోరాత్రులు మరి కార్మిక లోపం గురించి కష్టపడుతూ ఈరోజు కూడా మరి ఆయన బర్త్డే రోజు కూడా మరి యూనియన్ పని మీద మన నెల్లూరు జిల్లాలో ఆయన ఉండడం, మరి ఉన్నప్పటికీ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా 129 డిపోలలో కూడా భారీ ఎత్తులో మరి అన్నదాన కార్యక్రమాలు, అలాగే సేవా కార్యక్రమాలు, మరి అలాగే హాస్పిటల్లో పళ్ళు పంపిణీ, మరి అదేవిధంగా మరి ఈరోజు విశాఖపట్నంలో ప్రేమ సమాజంలో ఈరోజు భోజన కార్యక్రమంలో వారి తనయుడితో వచ్చి ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు సాయంకాలం పాపా హోమ్లో కూడా మరి రాత్రి భోజనం అనాథ పిల్లలకి 100 మందికి మరి అక్కడ కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. ఏదైనా మరి ఆయనకి భగవంతుడు ఈ కార్మికులందరి పక్షాన మరి ఆయనకు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని, మరి ఏదైతే ఆర్టీసీ కార్మికులు దైవంగా కొలుస్తున్న వై శ్రీనివాసరావు గారు ఇంకా ఇలాంటి ఆర్టీసీ కార్మికులు మన్నలు పొందాలని, మరి ఆయనకి ఆ భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలని అందరి తరపున మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు చేసి వై శ్రీనివాస గారి నాయకత్వం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాస గారి నాయకత్వం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాస గారి నాయకత్వం. ఏదైతే మరి ఈరోజు కార్మిక లోకానికి ఏపీఎస్ఆర్టీసీలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి వై శ్రీనివాసరావు గారు జన్మదిన సందర్భంగా
రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. దశల వారీగా దాదాపు 108 డిపోల్లో అన్నదాన కార్యక్రమాలు కానీ, మరి రోగులు పళ్ళు పంచే కార్యక్రమం కానీ, రకరకాల సేవా కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి దానిలో మరి కేక్ కటింగ్ ఇది చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రేమ సమాజం మరి అక్కడికి ఇచ్చేయడం జరిగింది. వారి కుటుంబ సమేతంగా వారి కుటుంబ సభ్యులు వచ్చి మరి ఇక్కడ ఏదైతే అనాథ పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా అన్నదానం చేయడం జరిగింది. అలాగే రకరకాల కార్యక్రమాలు రోగులకి ఒక పక్కన పళ్ళు కాయలు పంచడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా అనేక రకాలుగా ఈ యూనియన్ సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటి కూడా ఆయన పేరు చెప్పి చేయడం జరిగింది. మరి మహానుభావులు నిరంతరం కార్మికుల కోసం ఎల్లప్పుడూ ఎనలేని కృషి చేస్తున్నటువంటి ఆయనకి మరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు భద్రపాలెం డిపో కమిటీ తరఫున చేస్తూ ఉన్నాం. మరి అదే రకంగా ఆయనకి దినదిన అభివృద్ధి జరగాలని ఆ భగవంతుడు మరి జీవితకాలం కూడా మరింత ఎత్తుకెదిగేటట్లు అవకాశాలు ఇవ్వాలని మరి అనేక రకాలుగా మరి ఆయన వివిధ వ్యవస్థల్లో మరి చాలా బాగా పనిచేసి ఈ కార్మిక సమస్యలు ఏదైతే ఉన్నాయో సమస్యల పరిష్కారానికి ఆయన ముందుండి మాకు ఒక దేవుడిలాగా ఉన్నటువంటి ఆయనకి ఎంత చేసినా తక్కువేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఆయన ఆశయాలను నెరవేర్చడానికి మేము కిందుండి పనిచేస్తూ ఉన్నాం. నిరంతరం కూడా ఈ కార్మికుల సంక్షేమం తీసుకురావడానికి ఏదైతే ప్రభుత్వం కానీ ఏదైతే వ్యవస్థల దగ్గర కానీ మాకు రావాల్సినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో ఆ సంక్షేమం తీసుకురా మాకు అందించడంలో ఆయన చేస్తున్న కృషికి నిజంగా చేతులెత్తి వారికి నమస్కరిస్తూ ఉన్నాను. ఆయనకి సందర్భంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు పూర్తి ఆరోగ్యాలు ఇచ్చి మరింత ముందుకు వెళ్ళేటట్లు ఆశీర్వదించాలని చెప్పి శ్రీనివాసరావు గారు మొత్తం కార్మికులందరికీ హెల్ప్ కాకుండా మా లేడీస్ అందరికీ కూడా ఏ అన్యాయం లేకుండా మమ్మల్ని అందరినీ ఒక చెల్లిలాగా చూసుకొని మంచి మనసుతో ఉన్న మనిషిని ఎప్పుడూ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ శ్రీనివాస్ గారు ఆహ్వానిస్తులు కార్మికుల యొక్క అండదండలు చూసుకొని మంచిగా మేము అందరూ చల్లగా ఉండాలని మా కోసం చాలా కష్టపడి ఆయన ఎంతో జీవితాన్ని చేస్తూ ఉంటున్నారు. అలాంటి ఆయన ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఆ నరసింహస్వామిని దయ వల్ల ఆయనకి ముందు నూరేళ్ళు ఆరోగ్యాలు ఇవ్వాలని అని హ్యాపీ బర్త్డే. నా పేరు వి కుమారి, సింహాచలం డిపో కండక్టర్ని. మా సింహాచలం డిపో తరఫు నుంచి కార్మిక సోదరి మన అందరి తరఫు నుంచి మన ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా అతనికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ సింహాచలం నృసింహ స్వామి ఆశీస్సులు ఎప్పుడు శ్రీనివాసరావు గారు ఉండాలని, వారి కుటుంబంతో సహా ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మా సింహాచలం డిపో కమిటీ తరఫు కార్మిక సోదరి మనందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే. రోజు పుట్టుకదిన వేడుకలు జరుపుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క మీడియా ద్వారా అన్నయ్య గారికి నేనైతే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అన్నయ్య గారు, శ్రీనివాస్ అన్నయ్య గారు, మా జనరల్ సెక్రటరీ గారు ఎంత మరి డే అండ్ నైట్ కష్టపడుతూ మాకు వర్కర్స్ అందరినీ కూడా ఎంతో మంచిగా చూసుకుంటారు. ఎంత అంటే ఏ ప్రాబ్లం కూడా రానివ్వకుండా మమ్మల్ని ప్రతి ఒక్క విషయంలో అంటే ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా వాళ్ళు అంటే మా యొక్క ఏదైతే వర్కర్స్ ఉన్నామో మా అందరినీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ట్రీట్ చేస్తూ ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేస్తూ ఇక్కడ గవర్నమెంట్ వరకు కూడా ఆయన వెళ్ళి మాకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తుంటారు. అలాంటి ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ మేము పాల్పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో అన్ని డిపోల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఈరోజు అన్నయ్య గారి బర్త్డే ద్వారా. సో ఎక్కడున్నా కానీ అన్నయ్య గారు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ అన్నయ్య. సో ఎప్పుడు కూడా మీరు నవ్వుతూ ఉండాలని, ఎప్పుడు మీరు గాడ్ బ్లెస్సింగ్స్ మీరు గాడ్ ప్రెమిసెస్లో ఉండాలని, ప్రతి ఒక్క విషయంలో కూడా గాడ్ మీకు వెన్నంటూ ఉండి మీకు హెల్ప్ చేస్తారని వేడుకుంటూ మీకు మరొకసారి హ్యాపీ బర్త్డే.